సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So మనకి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, లేకపోతే ఏంటి దీంట్లో ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా డిసైడ్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి మనకి చాలా మంది చాలా రిక్వెస్ట్లు వచ్చాయి అనమాట. అండ్ వన్ సచ్ యూజర్ మనకి వన్ సచ్ సబ్స్క్రైబర్ ఏంటంటే రిపీటెడ్గా ఇది అడుగుతున్నాడు. సో నేను ఎప్పుడో చేస్తుండాల్సింది వీడియో, కాకపోతే కొద్దిగా డిలే అయింది. సో ఐఎమ్ రియలీ సారీ. సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్ని కవర్ చేద్దాము. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పి ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు కంక్లూజన్కి వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో స్కిప్ చేయకండి, వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఒకవేళ మీరు క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ గురించి ఆలోచిస్తుంటే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్ మనం చూసుకుంటే ప్రతి వెహికల్కి ఏ వెహికల్ తీసుకున్నా కానీ, ఎంత పర్ఫెక్ట్ ఉన్న వెహికల్ తీసుకున్నా కానీ నో వెహికల్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తాం కదా. అదేంటంటే దట్స్ ఓన్లీ అవర్ ఇంట్రెస్ట్, మనకి దాని మీద ఉన్న ఇష్టం మాత్రమే కనిపిస్తుంది తీసుకునేటప్పుడు. తీసుకున్న తర్వాత దాని డిసడ్వాంటేజెస్ కూడా తెలుస్తాయి అనమాట, ఎందుకంటే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో మీకు ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. కంప్లీట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్తున్నాను. ప్రతి వెహికల్కి ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనమాట. సో రెండు కన్సిడర్ చేసుకుని మనం వెహికల్ తీసుకునే ముందు డెసిషన్ తీసుకుంటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. సో గైస్ ఫస్ట్ నేను అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ దెన్ లేటర్ ఆన్ విల్ గెట్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్. సో ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ అ టైమ్లెస్ డిజైన్ అనమాట. మనకి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వెహికల్ లాంచ్ అయింది, ఎప్పుడైతే డిజైన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ లుక్ అనేది కంప్లీట్గా సేమ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ప్లస్ ఏంటంటే మనకి ఈ వెహికల్ డిజైన్కి ఫిదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి హిమాలయన్లు మీటియోర్లు ఎన్ని వచ్చినా కానీ క్లాసిక్ 350 ప్లేస్ మాత్రం దాని ప్లేస్ దానిదే అనమాట. సో ఇట్స్ కంప్లీట్లీ టైమ్లెస్ డిజైన్. మీరు ఓల్డ్ క్లాసిక్ 350 బుల్లెట్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ న్యూ జెన్ తీసుకున్నా, చాలా మైనర్ చేంజెస్ తోటి డిజైన్ అనేది సేమ్ మెయింటైన్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంది ఏంటంటే అడ్వాంటేజెస్లో కంఫర్ట్. సీట్ కంఫర్ట్ మాత్రం ఇట్స్ అల్టిమేట్ అనమాట. దాంట్లో మనకి ప్రీవియస్ క్లాసిక్లో వచ్చేసి మనకి సీట్ హైట్ వచ్చేసి 800 mm ఉండేది, కాకపోతే దీంట్లో మనకి 805 mm ఇస్తున్నారన్నమాట. ఒక 5 mm పెరిగినా కానీ దాని కుషనింగ్ అనేది ఎంత కంఫర్టబుల్గా ఉందంటే మనం ఇట్లా కూర్చుంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ మన కాళ్ళు కిందకి ఆనేస్తాయి అనమాట, 5'6", 5'7" ఉన్నా కానీ. సో దట్స్ కంప్లీట్లీ ఏ వెల్కమ్ చేంజ్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో సీట్ కంఫర్ట్ ఈస్ ద నెక్స్ట్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఏంటంటే లాంగ్ రైడ్స్లో అయినా సిటీ రైడ్స్లో అయినా కానీ దిస్ వెహికల్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. డైలీ కమ్యూట్కి మనం ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, లేకపోతే లోకల్లో తిరగడానికి, సిటీలో తిరగడానికైనా, లేకపోతే లాంగ్ రైడ్స్కి వేయడానికి కానీ మనకి ఏంటంటే దీంట్లో యాక్సెసరీస్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్గా మేక్ ఇట్ యువర్స్ యాప్లో, లేకపోతే మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళు మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ టూరింగ్ యాక్సెసరీస్ అని చెప్పి, టూరింగ్ సెట్ అని చెప్పి మనకి కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కొద్దిగా ఎక్స్ట్రా మనీ పే చేస్తే. సో వీ కెన్ గెట్ దాట్ యాక్సెసరీ కిట్ అండ్ వీ కెన్ టూర్ ఆన్ ది వెహికల్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ ఏ మల్టీపర్పస్ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. సిటీ రైడ్స్కి, లాంగ్ రైడ్స్కి రెండింటికి బాగుంటుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ పాయింట్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంది ఏంటంటే దీని రేంజ్ ఆఫ్ కలర్స్ అనమాట. సో మనకి ప్రీవియస్ క్లాసిక్ 350 BS4లో ఉన్న కలర్స్ని కొన్నిటిని యాడ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే కొత్త కలర్స్ కూడా, కొత్త స్కీమ్స్ లైక్ హాల్కాన్ బ్లాక్, హాల్కాన్ గ్రీన్, సో ఇట్లాంటివన్నీ యాడ్ చేసి దీన్ని మోర్ ఇంట్రెస్టింగ్గా చేశారు. సో మనకి ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మనకి సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS కూడా అవైలబుల్ ఉంది. మీ బడ్జెట్ని బట్టి, మీ ప్రైస్ రేంజ్ని బట్టి యూ కెన్ డెఫినెట్లీ చూస్ యువర్ వెహికల్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీని క్వాలిటీ అనమాట. మేకింగ్ క్వాలిటీ కూడా మనకి ఓల్డ్ BS4, BS6 క్లాసిక్ 350 వెహికల్స్ కంటే కూడా దిస్ ఈజ్ మచ్ మోర్ క్వాలిటీలో చాలా ఎక్కువ కేర్ తీసుకున్నారని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట. బికాజ్ మనకి ప్రీవియస్ మోడల్స్లో చూసుకుంటే సింగిల్ డౌన్ ట్యూబ్ కెరాడల్ అనేది వచ్చేది, కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి డ్యూయల్ ఫ్రేమ్ అనేది వస్తుంది. సో దాంతో ఏంటంటే మ్యాక్సిమం వైబ్రేషన్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోయి ఒకవేళ వీ విల్ డిస్కస్ దోస్ పాయింట్స్ లేటర్. ప్రస్తుతానికి మనం అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని థ్రాటల్ రెస్పాన్స్ అనమాట. అంటే రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్ అని చెప్పాలి. మనం ఏంటంటే థ్రాటిల్ రెస్పాన్స్ కానీ, లేకపోతే క్లచ్ స్మూత్నెస్ కానీ, అండ్ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా దిస్ ఈజ్ అల్ట్రా స్మూత్ అనమాట నన్ను అడిగితే. అండ్ దెన్ దీని రైడింగ్ కంఫర్ట్ కూడా బికాస్ ఆఫ్ ది సాఫ్ట్ కుషన్ ఆఫ్ ది సీట్ మనకి ఏంటంటే ఎంత లాంగ్ టూర్ చేసినా కానీ మనకి బట్లో పెయిన్ అనేది అనిపించదు అనమాట. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ టూరింగ్ యాజ్ వెల్. అండ్ నన్ను అడిగితే రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఒకవేళ ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి ఉంటే మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది హ్యాండిలింగ్ పొజిషన్ కానీ, లేకపోతే సీటింగ్ పొజిషన్, కంఫర్ట్స్. సో ఇదంతా మాత్రం మనకి ఏమాత్రం తగ్గలేదన్నమాట ఎక్కడ. సో ఇట్స్ కంప్లీట్లీ రీబార్న్ అంటే రీబార్న్ అని చెప్పొచ్చు అనమాట. సో రైడింగ్ కంఫర్ట్ మాత్రం
ఎక్సలెంట్గా ఉంది. అండ్ మనకి ఫ్రంట్ కన్సోల్ పార్ట్కి వచ్చేసరికి దీంట్లో ఏంటంటే మనకి డిజిటల్ మీటర్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి ఏంటంటే ఫ్యూయల్ మీటర్, అదే ఫ్యూయల్ ఎంత ఉంది, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ట్రిప్ ఏ ట్రిప్ బి మన ఓల్డ్ క్లాసిక్ 350లో లేనిది కూడా దీంట్లో చాలా వరకు ప్రొవైడ్ చేశారన్నమాట. సో దట్స్ కంప్లీట్లీ అండ్ అడిషనల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ పార్ట్లోనే ఏంటంటే మనకి నావిగేషన్ ట్రిప్పర్ యాజ్ అన్ యాక్సెసరీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ ఎ న్యూ ఫీచర్ దట్ వాజ్ బ్రాట్ ఇన్ టు బై మీటియోర్ 350 నుంచి మనకి ఈ ఫీచర్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇదే పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి హ్యాండిల్ అనేది కింద మనం జనరల్గా నెక్ దగ్గర లాక్ చేసే వాళ్ళం ఓల్డ్ క్లాసిక్స్కి, BS4, BS6 వాటికి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లాకింగ్ సిస్టమ్ అనేది యాడ్ చేశారనమాట. సో దట్ ఈస్ కొంతమందికి ఏంటంటే దట్ ఈస్ ఎన్ అడిషనల్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనకి ఏంటంటే కింద కొంగి లాక్ చేయకుండా సడన్గా ఇప్పుడు మనం రష్ ఎటన్నా వెళ్తున్నాం అనుకోండి, అర్జెంట్గా వెళ్ళాలి బైక్ తీసి, సో అట్లాంటప్పుడు డైరెక్ట్ కీ పెట్టేసి ఆన్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అన్లెస్ కింద కొంగి అన్లాక్ చేసి హ్యాండిల్ లాక్ మళ్ళీ ఇక్కడ పెట్టి ఇగ్నిషన్ ఆన్ చేసి, సో ఇదంతా చేయకుండా డైరెక్ట్ కంఫర్టబుల్గా మనకి పైనే ఆన్ ఆఫ్ అండ్ లాక్ కూడా ఇచ్చేసారనమాట. అండ్ దీని ఇంజన్ చూసుకుంటే మనకి జే సిరీస్ ఇంజన్, ఆల్ న్యూ జే సిరీస్ ఇంజన్ 349cc మీటియోర్ది ఏదైతే ఉందో సేమ్ ఇంజన్ మనకి దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. సో దాంతో ఏంటంటే మనకి మైలేజ్ ఎఫిషియన్సీ అనేది పెరిగింది, పెర్ఫార్మెన్స్ పెరిగింది, అండ్ పికప్ పెరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంప్రూవ్డ్ దాన్ ది ఓల్డ్ BS4 వర్షన్ అనమాట. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే వైబ్రేషన్స్ కూడా తగ్గిపోయినాయి, చాలా రిఫైన్ అయిపోయింది ఇంజన్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇంజన్. ఎవరికైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలో అండ్ దెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ స్మూదర్ ఇంజన్ దాన్ ఓల్డర్ ఇంజన్, సో దిస్ ఈస్ ద గో టు వెహికల్ ఫర్ దెమ్. అండ్ దీంట్లో మనం ఇంకో పాయింట్ చూసుకోవాలనుకుంటే అడ్వాంటేజెస్ కింద కౌంట్ చేసేది USB ఛార్జింగ్ పోర్ట్ అనేది దీంట్లో ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేశారనమాట. సో దట్ ఈస్ డెఫినెట్లీ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్. వేరాజ్ మనం ఎందుకంటే లాంగ్ టూర్స్లో వెళ్తున్నప్పుడు మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకున్నా కానీ, పవర్ బ్యాంక్, కెమెరాస్ ఏ ఛార్జ్ చేసుకోవాలన్నా కానీ ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ అనమాట. మనకు USB ఛార్జింగ్ పాయింట్ లాంటిది ప్రొవైడ్ చేశారు కాబట్టి. సో గైస్ ఈ పాయింట్ తోటి మనకి అడ్వాంటేజెస్ అనేది క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్కి అయిపోయినాయి అనమాట. అండ్ దెన్ నవ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు డిసడ్వాంటేజెస్. ఇది మీరు అస్సలు ఇగ్నోర్ చేయకూడని పార్ట్ అనమాట, డిసడ్వాంటేజెస్ అనేది. ఎందుకంటే మీరు ఒకసారి వెహికల్ తీసుకున్న తర్వాత నడుపుతున్నప్పుడే మీకు డిసడ్వాంటేజెస్ అనేవి కనిపిస్తాయి. సో టు అవాయిడ్ దట్ మీరు ఏంటంటే ఒకసారి ఈ పాయింట్స్ అన్ని పూర్తిగా క్లియర్ చేసుకోండి బిఫోర్ యూ పర్చేస్ ఏ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో ప్రైజింగ్ చాలా ఓవర్ ప్రైస్డ్ అండి. నన్ను అడిగితే ఆ సెగ్మెంట్లో 350cc సెగ్మెంట్లో మనకి 2.5 lakhs వరకు అవుతుంది, 2.54 lakhs వరకు అవుతుందంటే సో ఇట్స్ కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. సో వేరాజ్ మనం బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ 350 ES ఈ మోడల్స్ చూసుకుంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.7, 1.75కి వచ్చేస్తుంది. వేరాజ్ దీన్ని చూసుకుంటే 2.54 lakhs పడుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట, ఆల్మోస్ట్ 70,000 to 80,000 డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అంత ఓవర్ ప్రైస్డ్ పెట్టకుండా ఉండాల్సింది. అది మేబీ ఏ రీజన్ వల్ల పెట్టినా కానీ దట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ ప్రైస్డ్ అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సెకండ్ డిసడ్వాంటేజ్ నాకు దీంట్లో ఏమనిపించిందంటే 350cc ఇంజన్ పెట్టి వాళ్ళు సింగిల్ ఛానల్ EBS ఇవ్వడం అనేది ఒక పెద్ద బమ్మర్గా కనుక్కోవచ్చు. మనం ఏంటంటే ప్రీవియస్ మోడల్స్లో వాళ్ళు ఇస్తే ఇచ్చారు, దట్స్ ఫైన్, ఓకే. ఇప్పుడు రీబార్న్ అంటున్నారు కాబట్టి వాళ్ళు సింగిల్ ఛానల్ ABS అసలు కంప్లీట్గా తీసేసి ఉండాల్సింది. ఇన్ ది ప్లేస్ డ్యూయల్ ఛానల్ ABS ప్రొవైడ్ చేయాల్సింది. ఈ బడ్జెట్లో మనకి 2.54 lakhs పెడుతున్నప్పుడు అంటే ఎంట్రీ మోడల్స్ కూడా మనకి కొద్దిగా ప్రైజింగ్ తక్కువే ఉంది సింగిల్ ఛానల్ ABSది. కాకపోతే సేఫ్టీ వర్షన్లో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS ఈజ్ మచ్ మోర్ సేఫర్ దాన్ సింగిల్ ఛానల్ ABS. సో ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటుంటే కనుక డెఫినెట్గా యూ ప్రిఫర్ ఎ డ్యూయల్ ఛానల్ ABS మోడల్ అనమాట. కాకపోతే బై డిఫాల్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే ఇంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నప్పుడు దే షుడ్ హ్యావ్ డెఫినెట్లీ ప్రొవైడెడ్ డ్యూయల్ ఛానల్ ABS వర్షన్ అనమాట. అంటే నా మీనింగ్ ఏంటంటే సింగిల్ ఛానల్ ABS వర్షన్స్ అనేవి అసలు కంప్లీట్గా డిస్కంటిన్యూ చేసేసి అన్ని మోడల్స్ మనకి దీంట్లో వచ్చేవి డ్యూయల్ ఛానల్ ABS ప్రొవైడ్ చేస్తుంటే సేఫ్టీ ఫీచర్లో చాలా బాగుండేది. దీనికి సింగిల్ ఛానల్ ABS రావడం వల్ల నాకేంటంటే ఐఎమ్ ఏబుల్ టు కంపేర్ దీస్ విత్ అదర్ వెహికల్స్ అనమాట, అదర్ కంపెనీ లైక్ హోండా CB350 కానీ, CBR 350 కానీ. సో ఈ రేంజ్లో వెహికల్స్లో మనకి వేరే కంపెనీ వెహికల్స్ కూడా కంపేర్ చేయడానికి మనకి స్కోప్ అనేది దొరుకుతుంది అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ షుడ్ డిస్కంటిన్యూ సింగిల్ ఛానల్ ABS మోడల్స్ అండ్ ప్రొవైడ్ డ్యూయల్ ఛానల్ ABS అన్ని మోడల్స్కి. థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి నా పర్సనల్ ఒపీనియన్లో బ్రేకింగ్ అనేది దీనికి బాగానే ఉంది, ఓకే. వెన్ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS4 ఆర్ ఓల్డర్ వర్షన్స్ కంపేర్ చేసుకుంటే దీని బ్రేకింగ్ అనేది బాగానే ఉంది. కానీ బట్ స్టిల్ బ్రేకింగ్ అంత బైట్ లేదనమాట. కరెక్ట్గా మనం బ్రేక్ వేయగానే కరెక్ట్ పంచ్ లాగా ఆగడము. సో అదంతా ఇట్స్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఏ 350cc ఇంజన్. మనం ఇంత ప్రైస్ పెడుతున్నప్పుడు బ్రేక్స్ అనేవి దే షుడ్ బి లైక్ క్రేజీ ఫాస్ట్గా యాక్ట్ చేయాలన్నమాట. బ్రేకింగ్ అనేది బాగుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే
అప్ టు ద మార్క్ లేవన్నమాట. మనకి వేరే ఇప్పుడు చెప్పినట్టుగా హోండాలో మనకి CB350 తీసుకున్నా కానీ దాని బ్రేక్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ బ్రేక్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్, కంపెనీ షుడ్ వర్క్ ఆన్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్పర్ నావిగేషన్ అనమాట. సో ట్రిప్పర్ నావిగేషన్ అనేది అడ్వాంటేజెస్ కూడా చెప్పాను, కాకపోతే ఇదేంటంటే డిసడ్వాంటేజెస్లో కింద కూడా కన్సిడర్ చేయొచ్చు ఈ పాయింట్. ఎందుకంటే మీరు చూడొచ్చు మనకి క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో ట్రిప్పర్ నావిగేషన్ అనేది డిఫాల్ట్గా ప్రొవైడ్ చేయరు. మనం కంప్లీట్గా ఒక 5,000 రూపీస్ ప్రొవైడ్ చేసి ఎక్స్ట్రా యాక్సరీ కింద దాన్ని ఫిక్స్ చేయించుకోవాలన్నమాట. వేరేస్ మనకి మీటియోర్ 350 చూసినా, హిమాలయన్ 411 చూసినా కానీ సో వీటిలో ఏంటంటే బై డిఫాల్ట్గా ట్రిప్పర్ నావిగేషన్ అనేది ఇచ్చేస్తున్నారు. క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో మాత్రం ట్రిప్పర్ నావిగేషన్ అనేది ఆప్షనల్గా యాజ్ అన్ యాక్సరీ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మీకు అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కానీ వాళ్ళు డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది, వాల్యూ ఫర్ మనీ అని అనిపించేది అనమాట ఈ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లిప్పర్ క్లచ్. స్లిప్పర్ క్లచ్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి ఉండాలి. ఈ ప్రైస్ పాయింట్లో 2.54 lakhs ఛార్జ్ చేస్తున్నప్పుడు స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే ఎక్సలెంట్గా ఉండేది. ఇంకా రైడింగ్ కంఫర్ట్ డబుల్ అయ్యేదన్నమాట. ఇప్పుడు లాంగ్ రైడ్స్లో వెళ్తున్నా కానీ లేకపోతే సిటీ ట్రాఫిక్లో కానీ స్లిప్పర్ క్లచ్ ఈజ్ ఆల్వేస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎల్ఈడి లైట్స్ అనమాట. సో ఎల్ఈడి ఇండికేటర్స్, ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే దీంట్లో ఏంటంటే రెట్రో లుక్ మిస్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేయట్లేదు. కానీ ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే మనకి ఈ రోజు చాలా బైక్స్కి మనకి కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే తక్కువ ప్రైస్డ్ బైక్స్కి కూడా మనకి ఎల్ఈడి సెటప్ అనేది కంప్లీట్గా దొరుకుతుంది అనమాట. విత్ ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టైల్ లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్ అన్నీ దొరుకుతున్నాయి. దీంట్లో ఏంటంటే షేప్ అలాగే ఉంచేసి లోపల బల్బ్ మాత్రం ఎల్ఈడి ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని చెప్పి నాకు అనిపించింది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ హాలోజన్ లైట్స్. ద మెయిన్ డిసడ్వాంటేజ్ చాలా మంది డిసప్పాయింట్ అయింది ఏంటంటే మనకి ఓల్డ్ బుల్లెట్ ఫీల్. సో ఓల్డ్ బుల్లెట్ కానీ క్లాసిక్ 350 BS4 BS6 వరకు మనకి ఏంటంటే కిక్ రాడ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఆ కిక్ రాడ్ అనేది మిస్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ ఉండడం, మేబీ దాని రీజన్స్ దానికి ఉన్నాయి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఓన్లీ ప్రొవైడ్ చేయడానికి. కాకపోతే దే షుడ్ హ్యావ్ ప్రొవైడెడ్ ఏ కిక్ ఆప్షనల్గా ఏదో సంథింగ్ దే షుడ్ హ్యావ్ రీసెర్చ్ చేసి ఏదో ఒక ఆప్షన్లా పెట్టాల్సింది అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నారు అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ బుల్లెట్ థంప్ కూడా ఇట్స్ కంప్లీట్లీ గాన్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ క్లాసిక్ 350కి ఆర్ బుల్లెట్స్ 350కి మనం ఎక్స్పెక్ట్ చేసేదే ఆ థంప్, ఆ బీట్, దట్ ఈస్ అ సిగ్నేచర్ బీట్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో అదే మిస్ అయిపోతే ఎలాగా అని నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. సో ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటుంటే ఈ పాయింట్ కూడా యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్. సో గైస్, ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్. ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటుంటే డెఫినెట్గా ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాల్సిందే. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని చూసుకుని తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఓన్లీ అడ్వాంటేజెస్, ఆ బండి మీద మోస్ తోటి, ఆ బండి మీద ఇంట్రెస్ట్ తోటి మనకు ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తాయి. వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి నెగిటివ్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఒక్కసారి ఈ పాయింట్స్ అన్ని మీరు కన్సిడర్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని తీసుకున్నారనుకోండి, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీ మనీ సేవ్ అవుతుంది. ఒకవేళ తీసుకోవాలా వద్దా అన్న డెసిషన్కి కూడా యూ కెన్ డెఫినెట్లీ మేకప్ యువర్ ఓన్ ఒపీనియన్ అనమాట. అండ్ గైస్, నేను క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ మీద రైడ్ రివ్యూ అని చెప్పి ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైడ్ ఫ్యాక్ట్స్ అని మాట్లాడాను దాంట్లో, అండ్ కంప్లీట్గా ఓవర్ వ్యూ, రివ్యూ, స్పెసిఫికేషన్స్ ఈ వీడియో కూడా చేశాను. సో ఈ 2 వీడియోస్ మనం క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ మీద ఆల్రెడీ చేసేసాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్స్ అనేవి పెట్టేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ గురించి. సో దాట్ బీయింగ్ సెడ్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయ్యానా, మీకు తెలిసినవి నాకు తెలియనివి, లేకపోతే నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయి కూడా ఉండొచ్చు కదా. సో ఆ పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఏంటంటే మన ఫ్రెండ్స్కి, మన బ్రదర్స్కి, సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.